హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ ఎమ్మీగా రస్కు హల్వా అయితే తయారు చేసుకుందాం. తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. తినాలన్నప్పుడు ఓన్లీ 10 మినిట్స్ కేటాయిస్తే చాలండి. హల్వా ఎంతో ఈజీగా ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. అబ్బా, ఇంత సింపుల్, ఇంత టేస్టీనా అనుకోవాల్సిందే ఖచ్చితంగా. మనకు రస్కలు అయితే తీసుకోనండి, రోటీలు అయితే వేసి కొంచెం ఇట్లా కచ్చాపిచ్చగా అయితే దంచేసుకుని పౌడర్లాగా అయిపోతుంది, ఫైన్ పౌడర్లా. బట్ మిక్సీలో ఆడుకోవచ్చు, బట్ మిక్సీలో ఆడితే ఫైన్ పౌడర్లా బాగా పౌడర్ అయిపోతుంది. అలా కాదు, ఒక్కొక్కటి తీసుకొని రస్క్ ఇలా రోటీలో దంచుకున్నామంటే చాలాగా చక్కగా కొంచెం బరకగా ఉండేలాగా అయితే దంచేసి పక్కనైతే తీసి పెట్టేసుకుందాం. రస్కులన్నీనండి ఎంతో ఈజీ, ఎంతో టేస్ట్. 10 నిమిషాలు కూడా పట్టదండి చేసుకోవడం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. తయారు చేసుకునే విధానం మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఏది మిస్ కాకుండా. అప్పుడైతే మీకు అయితే అర్థమవుతుంది. ఇలా రస్కులు మొత్తం అన్నీ ఇలా దంచుకుంటే ఇక ఒక కప్ అయిందండి. నాకైతే 2 ప్యాకెట్స్ తీసుకుంటే మనకి ఈ పౌడర్ అయిన తర్వాత కప్పు ఉంటుంది కదా, అదే కొలత అండి. మనం అలా తీసుకోవాలి కొలతలు, రస్కులు కాదు కొలతలు. అండ్ నెయ్యి వేసి అయితే కొంచెం కిస్మిస్ అండ్ కాజు 2 కూడా ఫ్రై చేసి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఆ 2 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మొత్తం కాజు అదే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనకి ఆ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ మనం యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఖచ్చితంగా ముందే చెప్తున్నాను, ముఖ్యంగా సిమ్లోనే పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో కూడా కాదండి, సిమ్లోనే పెట్టాలి. లేదంటే ఇది ఆల్రెడీ రస్కు రోస్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్వీట్ కూడా ఉంటుంది, కాబట్టి తొందరగా బ్లాక్ అయిపోవడానికి సాయిస్ ఉంది కాబట్టి రస్క్ సిమ్లో పెట్టండి. తీసేసిన తర్వాత చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టి మనం రోస్ట్ చేసుకోవడం వల్ల నెమ్మదిగా మంచి కలర్ వచ్చి చక్కగా బాగా రోస్ట్ అవుతుందనమాట. కేవలం సిమ్లో పెట్టే రోస్ట్ చేసుకోండి. ఎవరు చేసినా కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ. ప్రతి ఒక్కరు ఇష్టపడి వీడియో చూడగానే మీరే చేసి నాకు కామెంట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను, సిమ్లో పెట్టుకుంటే. ఒక సైడ్ నుంచి అయితే నేను లైవ్ చేసేస్తున్నాను, ఆ లైవ్ వాళ్ళకి కూడా చూపిస్తున్నాను వీడియో చేస్తూను. అండ్ ఒక సైడ్ నుంచి ఇది కూడా ఎవరైనా రావాలనుకుంటే వీడియో చూస్తున్నారు, లైవ్ కూడా వచ్చేయచ్చు. కుకింగ్ చేస్తూ ఉంటా లైవ్లో కూడా అనమాట. ఇంక చూసారు కదా, పూర్తిగా మనకి దగ్గరికి అయిపోయింది కదా. ఇదైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో మళ్ళీ పక్కన పెట్టేసుకున్న తర్వాత 1 కప్పు 1/4 కప్పు అయితే షుగర్ వేసుకున్నాను. ఆ కప్పులో పావంతు షుగర్, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి జస్ట్ కొంచెం జిగురుగా అయితే సరిపోతుందండి, పాకం అస్సలు రావసరం లేదు. జిగురుగా అయిపోతే 2 ఇలాచీ కూడా దంచేసి వేసేసుకోండి ఇందులో పౌడర్. అండ్ కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. 2 ఇలాచీ అయితే మాత్రం కంపల్సరీ పాకంలో అయితే యాడ్ చేసుకోండి. దంచేసుకొని చిన్ని పౌడర్ లాగా చిన్నవి 2 అయితే సరిపోతుంది, ఫ్లేవర్ కోసం అనమాట. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఐలో పెట్టేసుకోండి. వాటర్ వేసేసిన తర్వాత ఐలో అయితే పెట్టేసుకోండి. జస్ట్ బుడగలు వచ్చి ఇలా కొంచెం మనకి ఇలా చేతికి అంటుకుంటే, జిగురులాగా అంటుకుంటే సరిపోతుంది పాకం. అంతేనండి, దగ్గరికి అవ్వాలి లేకపోతే తీగ పాకం రావాలి అదేం లేదు. జస్ట్ జిగురులాగా అంటుకోవాలి అంతే అండి. నేను ఐలో పెట్టేసాను, 2 మినిట్స్ ఐలో పెట్టేసి అయితే అలా కలుపుతున్నాను. కొంచెం వాటర్ చిన్న దగ్గర పడ్డాయి, మనం వేసిన వాటర్ కంటే అన్నట్టు తెలుస్తుంది చూడగానే. మనకు అలా అయితే సరిపోతుంది, పాకం కాదు కాబట్టి. చూసారా, ఇలా బబుల్స్లా వస్తుంది కదా. ఇంకా బబుల్స్లా రాలేదంటే వాటర్ బబుల్స్లా వస్తుంది, పాకం అయ్యాక బబుల్స్లా వచ్చేది కాదు. ఇది జస్ట్ వాటర్ మాత్రం బబుల్స్లా వస్తుంది, ఎందుకంటే కడాయి వల్ల అలా అనమాట. అంతే, జస్ట్ వేడైనాయి అంతే. వేడై జస్ట్ మనం ఇలా చేత్తో పట్టుకొని చూడండి, మీకు జిగురుగా అనిపించిందంటే సరిపోతుంది అనమాట. ఆయిలే పెట్టి ఇలా కలుపుకుంటే 2 నిమిషాలు అటు ఇటు. కానీ చూసారా ఎంత సింపుల్. ఈ హల్వా నిజంగానండి ఎక్సలెంట్ ఉంటుంది. తిందామన్నా కొద్ది ఇంకొక కప్పు తినాలనిపిస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది, భిన్నంగా, చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. చూసారా, ఇలా జిగురు పాకం వస్తే చాలు. ఇలా అంటుకున్నప్పుడు జిగురు పాకం వస్తే చాలు. జిగురు వచ్చిందా లేదా అని చెప్పి చూసుకోవాలి అంతే. తీగ పాకం కాదండి, మళ్ళీ చెప్తున్నా, జిగురు అంతే. జిగురు పాకం కూడా కాదు, జిగురులాగా ఇలా అంటుకుంటే 2 వేళ్ళు పెట్టి ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు అంటుకుందంటే సరిపోతుంది అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇది లెంత్ ఎక్కువ వచ్చింది కదా ఇక్కడ వీడియో అయితే, ఎందుకంటే కొంచెం మనం ఐలో పెట్టే చూపించాలి. పర్ఫెక్ట్గా ఇక్కడ చూపించకపోతే ఫాస్ట్ మోడ్లో పెడితే ఇబ్బంది అనమాట. అందుకని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను ఇక్కడ. మామూలుగా స్కిప్ చేసి చూసిస్తారంటే అర్థం కాదు, అందుకనే ఫాస్ట్ మోడ్లో పెట్టినా ఎవరికి అర్థం కాదని ఇలా పెట్టాను అనమాట. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టుకుంటా స్లోగా అంటుకుంది. నాకు ఇలా జిగురులాగా అయితే అంటుకుంటుందండి అంతే. మనం ఈ పౌడర్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా, 1 కప్ అయింది కదా, ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసేసుకోవడమే డైరెక్ట్గానే. మధ్యలో వీడియో లైవ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా చూపించేస్తున్నాను అనమాట. లైవ్లో అడిగేశారు, వాళ్ళకి కూడా చూపించేస్తున్నాను. అబ్బా, ఫుల్ కామెడీ లైవ్ చేసేటప్పుడు అనమాట. ఇంకా చూసారా, మధ్యలో బాబు వచ్చి మళ్ళీ లాక్కుంటున్నాడు. వీడియోస్ వేసేటాడు, ఇన్ని కష్టాలు అనమాట. మీ లైక్ చాలా ఇంపార్టెంట్, ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్.
చూసారా ఈ కప్ అయితే యాడ్ చేసేసాను, అయిపోయింది. మా కప్పుతో తీసుకున్నాం కదా, అంతే. మనం కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గరికి అయిపోతుంది. సిమ్లో పెట్టి కలుపుకుంటే సరిపోతుందండి. చూసారా దీనికి మనకు నెయ్యి ఎక్కువ అక్కర్లేదు, అండ్ ఆయిల్లో కూడా ఫ్రై చేయక్కర్లేదు. ఆయిల్ లేకుండా నెయ్యి లేకుండా ఎంతో ఈజీగా అయిపోయి హల్వా అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంటుంది హల్వా. దగ్గరికి అయితే అయిపోయింది. జస్ట్ ఇలా మనం కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోతుందండి హల్వా, అంతే. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. తక్కువ టైంలోనమాట చేసుకోవచ్చు. చూస్తుంటే నేను ఊరుతుంది కదా, తింటుంటే ఇంకా బాగుందండి. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా బాగుందనమాట. నిజంగా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకి ఇంకా కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, అవసరం లేదండి. జస్ట్ ఏమీ లేకుండా ఎంతో ఈజీగా, ముందు మనం ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా, సరిపోతుంది అంతే. సిమ్లో పెట్టండి, ఆయిల్ ఎప్పుడు పెట్టొద్దు. దీనికి హల్వా చేసిన చేపు సిమ్లో మాత్రం పెట్టాలి, ఆయిల్లో పెట్టకూడదండి. ఆయిల్లో పెట్టారంటే అడిగంట పట్టేస్తుంది అండి, తేడా వస్తుంది అనమాట. జీడిపప్పు కూడా కాజు యాడ్ చేసాను, కాజు కూడా పెట్టేసుకున్నాక కాజు కూడా యాడ్ చేస్తాను. దించేసుకోవడమే, అంతే. ఇంకా అయిపోయింది. ఎంత సింపుల్గా ఎంతో టేస్టీగా అమ్మే హల్వా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ కింద మీకైతే చేరుతాయి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఇస్తారని నాకు తెలుసు అనుకోండి, బట్ మళ్ళీ చెప్తున్నాను, మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియోకి అయితే కనీసం మినిమం 30 లైక్స్ అన్నా కావాలి, తక్కువలో తక్కువ ఇప్పుడైతే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.